ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ముందుగా ప్రభుకి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగనే మీకు వందనములు తెలియజేస్తున్నాను. కీర్తనలు 62వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. దావీదు అనుభవము దేవుడు ఎత్తైన కోటగా చెబుతున్నాడు. ప్రతి విశ్వాసికి దేవుడు ఎత్తైన కోట. ఆ కోటను దాటి శత్రువు నీ జీవితంలోనికి ప్రవేశించలేడు. అందుకనే నీవు కదిలించబడవు. ఏ దురాత్మ నీ మీద పనిచేయలేదు. ఎందుకంటే దేవుడు నీ చుట్టూ ఒక ఎత్తైన కోటగా ఉన్నాడు. ప్రభు వాక్యమును దీవించింది కాక. కీర్తనలు 16:8 సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖనములు ఒక్కొక్క మాట ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనటువంటి మాటలు. ఈ మాటలను మనం కైకొన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మన పైన నిలిచి ఉండును. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం దేవుని మీద మన గురి ఉండాలి. కొంతకాలము దేవుని మీద, మరి కొంతకాలము లోకం మీద ఉండడం కాదు, కానీ దేవుని మీదే ఎల్లప్పుడూ మన గురి, మన దృష్టి ఉండాలి. వారు ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుడు కుడి పార్శ్వములో ఉన్నాడు. ఆయన హస్తము మనకు ధైర్యపరుస్తున్నాడు. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది కనుక మనం ఎల్లప్పుడూ నిలిచి ఫలిస్తాం, కానీ కదిలించేవాడు. దేవుడు ఈ వాక్యము మీ జీవితంలో నెరవేర్చిన కాక. మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు తగలిపోతున్నా లేదా పరిస్థితుల బట్టి మీరు భయపడుతున్నా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నా దేవుడు ఎత్తైన కోట ఉన్నాడు. నీ దేవుడు ఎత్తైన కోట ఉన్నాడు. ఆ కోట దాటి నీ జీవితంలోనికి తెగులు రాదు. ఎందుకంటే ఆయన నిన్ను కాపాడుతున్నాడు. వాక్యము దీవించిన కాక. ఆమేన్.